డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 29వ చివరి భాగం 13/4/23 పాత్రల పరిచయాలు దాదాపుగా అయిపోయాయి. ఇప్పుడు స్థల పరిచయాలు. వృక్షబిల ప్రయాగ నుండి అంటే అలహాబాద్ సుమారు 150 మైళ్ళ దూరంలో మధ్యప్రదేశ్లో రామ్గఢ్ అనే పర్వతానికి దగ్గర వింధ్య పర్వత పంక్తిలో ఇది ఒక గుహ. దీనిని సీతా బెంగ్రా గుహ, హాథీ సోడ్ మొదలైన పేర్లతో దాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ గుహలో రామ లక్ష్మణ సీతా నామాలతో వేర్వేరు సహజ సిద్ధాలైన గుహలున్నాయి. మయరాక్షసుడు ఈ గుహలలో సువర్ణవన కాంచన భవనాలు నిర్మించాడు. బంగారంతో వనాలు, బంగారంతో భవనాలు. ఈ ప్రదేశపు స్వభావిభవాలు చూసి హనుమంతుడు మొదలైన వాడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశాన్ని రక్షిస్తున్న తపస్విని స్వయంప్రభ హనుమంతుడికి ఆ గుహ వృత్తాంతమంతా తెలియచేసి ఆమె వారిని ఆ గుహ నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆ గుహలో చేరిన వాళ్ళు సజీవులై సాధారణంగా బయట వాళ్ళకి అదృష్టం దక్కి గుహ బయట వారికి వింధ్యగిరి సమీప జలాశయం ఒకటి కనబడి ఆ మీద మార్గాన్ని స్వయం ప్రభయే వాళ్లకు వానరులకు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి చెప్పి. వృక్షవంతం ఇది బహుశా వింధ్యకు తూర్పున ఉన్న కొండల మధ్య ఉన్న పర్వత ప్రదేశం. దీనిలోనే సాత్పురా పర్వత భాగం ఉంది. వింధ్య సాత్పురా పర్వతాలని మన చిన్నప్పుడు చదువు. గోండ్వన్ పర్వత పంక్తిని వృక్షవంతం అని అంటారు. మార్కండేయ పురాణాన్ని బట్టి భారతదేశంలో గల 6 కుల పర్వతాలలో ఇది ఒకటి. ఇది నర్మదా నది ఉద్గమించిన చోటు నుండి బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. వృక్షం అంటే ఎలుగుబడి. ఆ కారణంతోనే దీనికి వృక్షవంతం అని. వానర నాయకులలో ఒకడైన ధూమ్రుడు ఈ పర్వతం మీద ఉండేవాడు. గ్రీకు భాషలో ఆర్కతోస్ అనేటువంటి ఎలుగుల పేరు. థాలమీ గ్రంథంలో అది ఆక్సెంతీస్ అని చెప్పబడి ఈ 2 పేర్లు దీనికే అన్వయం చెందుదు. నర్మద, తపతి, ధనస, దముద, సోణ, మందాకిని, మహానది, తమస వంటి గంగా యమునల ఉపనదులెన్నో ఈ పర్వతం నుంచే, వృక్ష పర్వతం నుంచే బయటకు వచ్చాయి, వెలువడ్డాయి. 3 ఋష్యమూకం కర్ణాటక రాజ్యంలో గల బళ్ళారి జిల్లాలో హంపి వద్ద ఈ పర్వతము. ఇది తుంగభద్రా నదీ తీరంలో. ఇది సహ్య పర్వతాలకు దక్షిణ క్షేత్రంలో ఒక ఉప పర్వతం. సుగ్రీవుడు ఇక్కడే ఉండేవాడు. అతడు రామలక్ష్మణులతో ఇక్కడనే మైత్రి చేసుకొని మతంగముని శపించినందువల్ల వారికి ఈ ప్రదేశం వధ్యం అంటే విడవదగింది అయ్యి. మహాభారతంలో ఈ పర్వతం ఒక తీర్థస్థానంగా కూడా పేర్కొనబడి. అలాగే కనఖల్ తీర్థం. ఈ తీర్థం హరిద్వార్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజాపతి అయిన దక్షుడు ఇక్కడే యజ్ఞం చేశాడని, సతీదేహ త్యాగం వలన కోపించిన శివుడు ఈ యజ్ఞభూమి ధ్వంసం చేశాడని జనస్సుడు. ఈ స్థిర తీర్థంలో స్నానం చేసేవాళ్ళు తిరిగి జన్మ అంటూ ఉండద్దని నమ్మకం. ఇక్కడ దక్ష ప్రజాపతి మందిరం. ఈ స్థానంలో శ్రాద్ధ విధులు చేస్తే ఉత్తమమైన ఎన్నో పురాణాల్లో చెప్పబడి. స్కంద పురాణాన్ని అనుసరించి ఇది అరుణాచలంపై ఉన్న శివస్థానం. నృగుడు దానమిచ్చిన గోవులలో కలిసిపోయిన విప్రుడి యొక్క
ఆవు ఇక్కడనే కనిపించిందని, శరత్కుమారుడు ఇక్కడే ఉండేవాడని ఐతిహ్యం. కిష్కింధ ఇది వాలి సుగ్రీవుల రాజధాని. దక్షిణ భారతంలో పంపా సరోవర ప్రాంతంలో ఉన్న నగరం. దీని దగ్గరలే పంపా, తుంగభద్రా నదులు, ప్రస్రవణగిరి, మాతంగ ఆశ్రమం మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ నగరం పర్వతాలు, కందకాలతో నిండి ఉంటాయి. ఇది రత్న సమృద్ధం. రత్నాలు ఎక్కువగా ఉపవనాల శోభితంగా ఉంటాయి. శ్రీ చిత్రాప శాస్త్రి గారి మతంలో కర్ణాటకంలోని హంపి ఆనెగుందె నగరమే కిష్కింధా నగరం. ఇక్కడికి దగ్గరలో తుంగభద్రా నదీ తీరం నుండి వాలి ప్రాసాదం, సప్తతాళ భేదం అనే ప్రదేశాలు. భావార్థ రామాయణంలో బ్రహ్మగారి ఆనంద అశ్రువులచే జన్మించిన వృక్షరాజ వానరాధిపతి బ్రహ్మ నియోగంలో విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించి ఇచ్చారు. పర్వతం వెనక మృత్యువు అనే అర్థం గల కిష్కింధ అనే శబ్దం శంబర అనే భాషలో ఉంది. జైన గ్రంథాలలో ఈ నగరాన్ని కఖూంద్ అని పిలుస్తారు. కేకయ రాజ్యము. ఇది ఉదీచ్చ దేశంలో ఉదీచ్చ అంటే పడమరన్న పంచనదీ నేటికి వితస్థా నది, జేలం నదికి పూర్వ భాగంలో ఉన్న జనపదం. దీని కేకయ వంటి ఎన్నో పేర్లు. కేకయుడు స్థాపించిన దేశమని అంటారు. ఉసీద్వర శిబి దేశ జనులతో కలిసి ఇది చెప్పబడుతుంది. విపాసా నదీ తీరంలో ఉన్న ఈ దేశం రామాయణ కాలంలో బాహులిక ఇక్షుమతులకు పశ్చిమంగా ఉండాలి. నిరంతర విదేశీ దండయాత్ర వల్ల ఇక్కడ జనులు యుద్ధ కుశలురై వీరు ధనుర్విద్యా ప్రవీణులు. పూర్వ గాంధారపు రాజు అంభిని లొంగదీసుకోవటానికి అలెగ్జాండర్ దీని పశ్చిమ సరిహద్దు గల వితస్థా నది వద్ద విడిశాడు. దశరథుడి మామగారైన అశ్వపతి కేకయుడు ఈ దేశపు రాజుగా ప్రసిద్ధి. అలాగే గమయత్ భగవత్పాదమితి గంగా అని దీనిలో స్నానం చేసిన వాడు భగవత్పాద సన్నిధిని చేరతారు. గమయతి భగవత్పాదమితి గంగ కనుక దీనిలో గంగా నదిలో స్నానం చేసిన వాడు భగవత్పాద సన్నిధికి చేరతారని. గమ్యతే ప్రాప్యతే మోక్షార్థి ధీరితి గంగ. మోక్షం కోరేవాళ్ళు ఇక్కడికి చేరతారని, అందుచేత దీనికి గంగ అని పేరు వచ్చింది. ఈ భారతదేశం ముఖ్య నదులు ఏడింటిలో శ్రేష్టమైంది. దీనిని విష్ణుపది అని, త్రిపథగా అని, భాగీరథి, జాహ్నవి మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశంలో టహరీ గడ్వాల్ ప్రాంతంలో గంగోత్రి వద్ద సముద్ర మట్టానికి 4200 మీటర్ల ఎత్తున పుట్టింది. అడుగులు కాదు, మీటర్. ఋషికేశం వద్ద ఇది మైదానంలోకి ప్రవేశించింది. గంగా యమునా సంగమం వరకు గల మధ్య భాగాన్ని అంతర్వేది అంటారు. ఇది సారవంతమైన వైదిక సంస్కృతికి కేంద్రమై ఉంది. యమున, బ్రహ్మపుత్ర, మేఘన మరికొన్ని చిన్న పెద్ద నదుల
ఎన్నో వచ్చి గంగలో కలిసే ఉపనది. ఇది సహస్ర ముఖాలుగా గంగా సాగరంలో కలుస్తాయి. అంటే 1000 చీలికలై గంగాసాగర సంగమం. దీని ముఖంలో సాగరం అనేటువంటి ద్వీపం కూడా ఉంది. కపిల మహాముని ఇక్కడే ఉండేవాడని చెబుతారు. గంగ పవిత్రను సాధు సత్పురుషులందరూ అంగీకరించి స్వాస్థ్య దృష్టితో గంగాజలం మిక్కిలి శుద్ధం, రోగ నివారక, శక్తిదాయకమని ప్రసిద్ధి. అలాగే ధార్మిక దృష్టితో ఇది శ్రాద్ధ క్రియాకలాపాలకు కనబడేటువంటి 3.5 కోట్ల తీర్థాలతో అది ఒప్పుతూ ఉంది. గంగ అగ్నిదేవుడి నుండి ఈశ్వర తేజాన్ని గ్రహించి స్కందుణ్ణి ప్రసవించింది. అంటే కుమారస్వామి. గంగను సముద్ర పత్ని అని, వేదాలకు దక్షిణం బాహు అంటే చెయ్యి అని చెప్తారు. పురాణాల్లో దీని మహాత్మ్యం ఎంతగానో వర్ణించబడి, ఋగ్వేదంలో ఈ నది చాలాసార్లు చెప్పబడి గంగ దేవతగా కూడా భావిస్తారు. ఒకసారి దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్లతో గంగ ఇక్ష్వాకు వంశజుడైన మహా అభిషుదుడు కూడా ఉన్న వాయువు చేత గంగ చీర కొంత తొలగింది. అప్పుడు దేవతలు కళ్ళు కిందికి తిప్పారు. కానీ మహాభిషుడు అట్లా చేయక చూస్తూనే ఉండడు. అది గమనించి బ్రహ్మ, నువ్వు మత్స్యలోకంలో పుట్టు, గంగ నీకు పత్ని అవుతుంది అని శపించి ఆమె నీకు అప్రియకరమైన భార్య కార్యం చెయ్యగా నువ్వు ఆమెను విడిచిపెడతావు. అంటే ఆమె నీకు ఇష్టం లేని పని కనుక చేస్తే అప్పుడు నువ్వు వదిలిపెడతావు. అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని కూడా బ్రహ్మ చెప్పారు. మహాభిషుడు ప్రతీపుడి కుమారుడుగా జన్మించాలని చెప్పారు. దారిలో వశిష్ఠుడి చేత శపింపబడ్డ అష్టవసువులు గంగను కలిసి ఆమె గర్భాన్ని తాము జన్మించటానికి నిశ్చయించుకున్న అష్టవసువులన్నమాట. పుత్రుడు పుట్టగానే వాటిని గంగలో ముంచివేయమని కోరారు. కానీ గంగ ఒక్కడిని తప్ప తక్కిన 7గురిని నీటిలో ముంచటానికి ఒప్పుకున్నది. అష్టవసువుడు తమ తమ అంశాల్లో అష్టపుత్రులను ఇవ్వటానికి అంగీకరించి మహాభిషుడు ప్రతీపుని పుత్రుడు శంతనుడుగా అవతరించాడు. గంగా శంతనుల వివాహమై, కానీ ఈ వివాహంలో ఒక నియమంగా గంగ ప్రతీపుడితో ఇలా చెప్పింది: వివాహం తర్వాత నేనేం చేసినా దానికి నా భర్త అడ్డు చెప్పరాదు. ఈ నియమాన్ని చెల్లేంత కాలం నేను అతడితో ఉంటా. శంతనుని వలన ఈమెకు 8 పుత్రుడు కలిగారు. వారిలో 7గురిని నేతిలో ఆమె ముంచేసింది. 8వ శిశువు అలా చెయ్యబోగా శంతనుడు అడ్డుపట్టాడు. వెంటనే ఈమె దేవలోకానికి వెళ్ళిపో. ఈ 8వ పుత్రుడే భీష్ముడు, అష్టవసువుల్లో 8వ. ఈమె తనతో అతన్ని స్వర్గానికి తీసుకుపోయి సర్వ విధాలైన విద్యను నేర్పించి, ఒకసారి వేటకై గంగా తీరంగా వచ్చిన శంతనుడికి ఈమె తన కుమారుణ్ణి అప్పగించి అక్కడి నుంచి కురువంశరాజ్యంలోకి వెళ్ళారు. గోదావరి 8వ. ఇది దక్షిణ భారతంలో అత్యంత పవిత్రమైన నది. దీన్ని దక్షిణ గంగా. మహారాష్ట్రంలో నాసిక్ వద్ద త్రయంబకేశ్వరంలో ఇది బయలుదేరి వచ్చి ఆ ప్రదేశాన్ని బ్రహ్మగిరి అంటారు. గౌతమ మహర్షి చేత ఒక గోవు మరణి ఆ పాప పరిహారానికై అతడు శంకరుణ్ణి శిరస్సు నుండి గంగను చెప్పించాడు. అందువల్ల ఈ నదికి గౌతమి అని పేరు. దీని తీరంలో 100 తీర్థాలను చనిపోయిన గోవు మీదుగా గంగ పారటంచే
ఆ గోవు జీవించిందని, అందుచేత ఈ నదికి గోదావరి గోవును బతికించిన ప్రదేశమని అంటారు. వచ్చిందంటారు. దేవాతటమున తపస్సు, రేవా తీరంలో తపస్సు, గంగా తీరంలో మృత్యు, కురుక్షేత్రంలో దానం మహాపుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. మళ్ళా రేవా నదీ తీరంలో తపస్సు చేయ, రేవా నది అంటే నర్మదా నది, అలాగే గంగా తీరంలో చనిపోవడం, కురుక్షేత్రంలో దానం చేస్తే మహాపుణ్యం అని అర్థం. గోదావరి తటంలో గల పైఠాన్ అనేటువంటి నగరంలో నగరాన్ని దక్షిణ కాశీ అంట. సింహగురు పర్వతాలలో ఇది పవిత్ర తీర్థక్షేత్రంగా పరిగణింపబడి ఈ నది మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక రాజ్యాలలో ప్రవహిస్తూ ఉంటుంది. దీని ప్రవాహ క్షేత్రం 900 మైల్, అంటే దాదాపు 1350 కిలోమీటర్లు. ప్రవర, వర్ధ, పైన్గంగ, ధారణ, ఇంద్రావతి మొదలైన ఉపనదులెన్నో గోదావరి నదిలో కలుస్తున్నాయి. గోదావరి వలన ఎంతో క్షేత్రం సస్యశ్యామలమవుతుంది. గోదావరి నది మీద కాటన్ దొర ఆనకట్ట కట్టి గోదావరి తీరాన్ని సస్యశ్యామలం చేశాడు. మనకు తెలియదు. ఇది సముద్రంలో కలుస్తుంది. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర మహోత్సవం వైభవంగా జరుగు. అలాగే చైత్ర రథం, ఇది ఒక వనం. దీని స్థానం విభిన్న గ్రంథాలలో విభిన్న రకాలుగా చెప్పారు. ఈ వనం ఉత్తరప్రదేశంలో ఉంది. చిత్రరథుడనేటువంటి గంధర్వుడే దీన్ని నిర్మించారు. అందుచేత ఇది చైత్ర రథం అనే పేరుతో చెప్పరు. బ్రహ్మ పురాణాన్ని అనుసరించేది చంద్రప్రభ పర్వతంలో ఉంది. ఊర్వశి, పురూరవులు ఈ వనంలో కలిశారు. మత్స్య పురాణం దీని మందార పర్వతంలో ఉన్నట్టు చెప్తారు. వాయు పురాణం దీన్ని ఇలావృతాన్ని తూర్పు దిక్కున ఉన్న అచ్చౌదా నదీ తీరంలో ఉండినట్లు వర్ణించింది. ఇంద్రాది దేవతలు ఇక్కడ విహరిస్తారని కూడా చెప్పరు. భాగవతంలో ఇది మేరు మందరంలో ఉన్నట్లుగా చెప్పరు. తాటకావనం, అగస్త్యముని శాపంచేత తాటక రాక్షసి అయి మలద కరుష క్షేత్రాలను నాశనం చేసి ఆ ప్రదేశానికే తాటకావనం అనే పేరు వచ్చింది. విశ్వామిత్రుడి ఆశ్రము ఈ వన సమీపంలో. అలహాబాద్ నుండి షాహబాద్ జిల్లా వరకు గల గంగ దక్షిణ ప్రదేశం గల అరణ్యమే ఈ తాటకా వనం అనే పేరుతో చెప్పుకోవచ్చు. దండకారణ్యం ప్రాచీన సాహిత్యంలో వింధ్యకు దక్షిణంలో గల భూభాగం దక్షిణాపథం అనబడుతుంది. అదే దండకారణ్యమని కొందరంట. వాల్మీకిని అనుసరించి భార్గవుడి చేత శపింపబడిన వింధ్య శైవల మధ్య భాగం దండకావనం. ఈ వనంలో తపస్సు చేసేటువంటి మునీశ్వరులు. దీనికి జనస్థానమనే పేరు కూడా. ఒకప్పుడు ఇది దండుడి రాజ్యం. దండుడి శుక్రుని కుమార్తె అరజ అనేటువంటి ఆమెను బలాత్కరించారు. శుక్రుడు కోపించి శపించి దండుడి రాజ్యం నశించి దండకారణ్యంగా మారిపోయి ఇంద్రుడు ధూళి వృష్టి కురిపింపగా అక్కడి చరాచర ప్రకృతి ఎంత ధ్వంసమై. రామాయణ కాలంలో ఈ ప్రదేశం రాక్షసులకు, వానరులకు ఆవాసంగా ఉంది. కొందరు పరిశోధకులు ఆర్య ద్రావిడ ప్రథమ సమాగమం ఇక్కడే జరిగిందట. మహాభారత కాలపు విదర్భ, అశ్మిక, గులక, కుంతల, గోప, మల్లా రాష్ట్రాలన్నీ ఈ ప్రదేశంలోనివే. విభిన్న యాదవ వంశీయులు ఇక్కడ రాజ్యం చేశారు. ఈ అరణ్యం
నర్మదా నది నుండి గోదావరి వరకు వ్యాపించి చిత్రకూట పర్వతం నుండి గోదావరి ముఖద్వారం వరకు ఇది విస్తరించి ఉన్నట్టు చెప్తారు. రాముడు ఈ వనంలో 10 ఏళ్ళు ఉన్నారు. నికుంభల కొలంబో నుండి 40 మైళ్ళ దూరంలో, కొలంబో ఎక్కడుంది? లంకలో. మైళ్ళ దూరంలో నికుంభలాదేవి క్షేత్రం. ఇంద్రజిత్తు ఈ దేవతను పూజించేవాడు. ఇతడు ఇక్కడ యజ్ఞం కూడా చేశాడు, నికుంభలా యజ్ఞం. నికుంభలాదేవి పేరిట వనం ఇప్పుడు అక్కడేం కనపడదు. సముద్రం లంఘించేటప్పుడు హనుమంతుడి మార్గంలో చెప్పిన స్థానాలలో నికుంభల పేరు కూడా వస్తుంది. తర్వాత ద్యావా లేక పృథివి 13. ద్యావా పృథ్వీ వర్ణనం ఋగ్వేదంలో మాతాపితృ రూపంగా చెప్ప కనుక ఇంద్రాది దేవతల సర్వజనులకు ఇవి మాతాపితృ రూపాలు. శివపార్వతులు సమాగమనానికి విఘ్నం కల్పించి దేవత భూదేవి శివుడి తేజన్ని భరింపమన్న పార్వతి భూమిని శపించి ఆ శాపం చేత బహుభర్తృక అయ్యేది. అంటే భూమికి అనేక మంది భర్తలను, అంటే అనేక మంది రాజులు పాలిస్తారు. భూమికి పుత్రులు లేరు. ఆమె అస్థిర అయ్యింది. ఎప్పుడు క్షణం ఆమె స్థిరంగా ఉండదు. ప్రస్రవణగిరి తుంగభద్ర తుంగభద్రా తీరంలో కిష్కింధ వద్ద ప్రస్రవణగిరి ఉంది. ఇది మాల్యవంతంలో ఒక భాగం. దీని నుండి ఎన్నో నదులు పుట్టి పారుతున్నాయి. ఈ గిరి శిఖరంలో ఒక గుహలో రామలక్ష్మణుడు వర్షాకాలం 4 నెలలు చాతుర్మాస్య దీక్షగా అక్కడ ఉంది. ఈ గుహ గాలి వెలుతురు మొదలవన్నీ కూడా బాగా కనవచ్చేటువంటి ప్రదేశం. వృక్ష బిల నుండి సముద్రం ఒడ్డుకు చేర్చి వానరులతో స్వయం ప్రభ ఈ పర్వతాన్ని చెప్పింది. భృగుతుంగ 15వ భృగుతుంగ పర్వతంలో రుచికముని ఆశ్రమము. అంబరీషుడు ఈ పర్వతాన్ని పర్వతంలోని రుచిక మహర్షిని దర్శించారు. 16 మధుపురి లేక మధుర. ఇది మధుదైత్యుడి కుమారుడైన లవణాసురుడి నగరం. యమునా నదీ తీరంలో ఉన్న ఈ నగరం మధుర, మధుపురం, మధూషిక, అలాగే మధుహ్న మొదలైన పేర్లతో చెప్పబడు. నేటి మధుర సప్తపుణ్య నగరాలు. మధుర అంటే కృష్ణుడు పుట్టింది. ఒకటిగా పేర్కొనబడుతున్న సాంస్కృతిక కేంద్రం. ఇది సూరసేన దేశానికి రాజధాని, అంటే కృష్ణుడు తాతగారికి. చంద్రవంశీయుడైన యాదవులు ఇక్కడ చాలా కాలం అధికారాన్ని పొంది పాలన చేశారు. తర్వాత ఇక్కడ పూణుడు, హర్షవర్ధనుడు, వర్మ, గుజ్జర ప్రతీహారుడు, ఆ తర్వాత ముసల్మానులు, చివరికి ఆంగ్లేయులు కూడా పాలించారు. శకఛత్రపుల రాజ్యంలో మధుర జైన, బౌద్ధ, భాగవత మతాల కేంద్రంగా ఉండే. నేటికి ఇక్కడ హిందూ దేవాలయాలు, దాంతోపాటు బౌద్ధ స్తూపాలు కూడా కట్టారు. మరుకాంతారం, దీనికి ధృమపుల్యం అని ఇంకొక పేరు. మరుకాంతారం అంటే అడవి. కాంతారా సినిమా ఒకటి కన్నడం వాడు తీశాడు, అద్భుతంగా అని చెప్పుకున్నాము. మరుకాంతారాదే ధృమపుల్యం అంట. ధృమం అంటే చెట్లతో కూడింది. దక్షిణ సముద్రం శరణు వేడి రాముడి చేత ఈ బాణంది ప్రయోగం చేయించి ఇక్కడ అభీరులనే దస్యజాతుల వాళ్ళు భయంకరులు, క్రూర కర్మ. ఈ దేశపు నిశ్చిత స్థానమేదో ఇవాళ ఎక్కడుందో గట్టిగా చెప్పలేమంటుంది. పంజాబులోని హిస్సార్ జిల్లా
ప్రాచీన సరస్వతి తీర ప్రదేశం పశ్చిమ ఉత్తర భారతదేశంలో గల హేరాత్ కందహార్ క్షేత్రాలు, సింధు ఘాటీ ప్రదేశం, కచ్చ త్రిభుజ క్షేత్రం మొదలైనవన్నీ కూడా అభీరుల నివాస స్థానాలుగా ఉండేవి. వేర్వేరు గ్రంథాలలో చెప్పబడిన అలాగే ఇవాల్టి పాకిస్తాన్లోని హైదరాబాద్, గుజరాత్లోని సూరత్, దాని దగ్గర క్షేత్రాలన్నీ అభీర నగరాలుగానే చెప్పదు. అభీరులు రాజ్యాలు చేశారు. 18 మంద కరూష ఈ రెండు కలిసి వ్యవహరింపబడి వృత్రాసురుడి వధ తరువాత ఇంద్రుడి శుభామలం అంటే ఆకలి దాన్ని ఇక్కడ కడిగి వేశారు. మైల జారిన తోటు మందం, చుత్తు అంటే కురూదం వహించిన తోడు కరూషం. ఈ మధ్యప్రదేశం శోణ కీన నదుల మధ్య రేవా గ్రామానికి సమీప భూ. పశ్చిమంలో తేన, తూర్పున బీహారు, దక్షిణంలో కైమూరు, ఉత్తరంలో వింధ్య. ఇవి కరూష దేశపు సరిహద్దు. ఇక్కడి ప్రజలు కరూషులు అనే పేరుతో పిలవబడేవారు. వైవస్వత మనువు పుత్రుడైన కరూషుడు దీన్ని స్థాపించాడు. ఈ దేశానికి ఎన్నో పేర్లున్నాయి. దంతవక్తుని తండ్రి వృద్ధరస్ముడు, వృద్ధశర్ముడు కరూష దేశాన్ని పాలి. ఈ దేశాన్ని అంగమాలజ అని ఇంకొక పేరు కూడా. ఇది అగస్త్యుడు తపస్సు చేసిన తపోభ. మిథిల, మిథ అంటే యుగ్మం, జంట. విదిశ వైశాలి కలిసి మిథిల అయ్యిందని చెబుతారు. కనుక విదిశా దేశం, వైశాలి దేశం కలిస్తే మిథిల. నివి చక్రవర్తి శరీరాన్ని మధింప ఉదయించిన మిథి ఈ నగరాన్ని నిర్మించాడంట. ఇది జనకుడి రాజధాని. గౌతముని ఆశ్రమం ఈ సమీపంలో ఉంది. నేపాల్లో జనకపురం అనే ఒక తీర్థం, విదేహ నగరం అని ఈ మారు పేరుతోనే ఉన్నది. ఇది విద్యా కేంద్రం. బౌద్ధులకు, జైనులకు కూడా చాలా ప్రాముఖ్యం పొందిన క్షేత్రం. వీరు జంబూ ద్వీపంలో 7 కుల పర్వతాలలో మేరు పర్వతం. దీని సుదర్శనమంట అంటే చూడదగింది అన్నది. మహామేరు, సుమేరు అనేవి కూడా దీని పేర్లు. ఇది సువర్ణమయం, అంతా బంగారం. ఈ పవిత్ర ఉద్యానమయమై ప్రజ్ఞాత్మల విహార స్థలంగా ఈ పర్వతానికి తూర్పున మందరం, దక్షిణ గంధమాదనం ఉంది. ఈ విశాల పర్వతం జంబూ ద్వీపానికి మధ్య భాగంలో దీని ఆకారం ఘంటా పుష్పంలాగా ఉంది. దీని పాద ప్రదేశంలో అంటే కింది భాగాల 16,000 యోజనాలు, శిర ప్రదేశంలో 32 యోజనాలు. అంటే పైన బాగా ఎత్తుగా పాద ప్రదేశం బాగా ఎక్కువ వైశాల్యం కలిగింది. శిర ప్రదేశంకి వచ్చేటప్పటికి 32 యోజనాలే. ఊర్ధ్వంలో ఎత్తైన 40 యోజనాలు, దిగువన లోతు 16 యోజనాలు కలిసి దీని వైశాల్యం కనబ. ఇది ఎత్తైన సరిహద్దుగా ఎత్తైన పర్వత పంక్తితో ఈ సరిహద్దు గోళ ఆకారంలో ఉంటుంది. మధ్య మైదాన భూములు, వాలు కోణాలు ఉంటాయి. ఈ పర్వతానికి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధ పర్వతాలు, ఉత్తరంలో నీల శ్వేత శృంగి పర్వతాలు. దీని చుట్టూ 4 రంగులు గల 4 శిఖరాలు ఉంటాయి. అవి దీని ముఖాలంటారు. వేరుగు 3 శిఖరాలపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నగరాలు, అష్టదిక్కులలో దిక్పాలకులు నగరాలు ఉంటాయి. మేరుగు యొక్క నిశ్చితమైన స్థానం ఇది అని చెప్పడంలో విద్వాంసులకు
ఐకమత్యంలో తలొకడు తలొక చోట అని చెప్తున్నారు. 21 మైనాకం. మైనాక పర్వతం ఎక్కడ ఉన్నదనే విషయంలో పండితుల భిన్నాభిప్రాయాలు. శ్రీ నందకుమార దే గారి మతంలో అది హిమాలయంలో గల శివాలిక్ పర్వత పంక్తి అని ఆయన చెప్పాడు. శ్రీ వార్చిటర్ అనేటువంటి ఆయన దాని ఆల్మోరా జిల్లాలోని పర్వత పంక్తిగా చెప్పారు. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. అవి స్వేచ్ఛగా ఎగిరి తిరుగుతూ ఉండేవి. ఇంద్రుడు పర్వతాల రెక్కలు ఖండించుతుండగా మైనా భయపడి వాయుదేవుడి సహాయంతో సముద్రంలో దాక్కున్నారు. లంకానగర్ ఇది రావణ రాజధాని. దక్షిణ సముద్ర తీరానికి 100 యోజనాల దూరంలో సముద్రంలో ఈ ద్వీపం విశ్వకర్మ చేత నిర్మించబడి ఇక్కడి త్రికూటాచలం అనే శతయోజన విస్తారమైన పర్వత శిఖరం మీద లంకని నిర్మించారు. లంకా నగరం 10 యోజనాల వెడలు 20 యోజనాల పొడవు గల సువర్ణమయ ప్రహరీ బురుజులతో శోభి. సుకేశుడి పుత్రుల తపస్సుకు సంతోషించిన విశ్వకర్మ వాళ్ళకి ఈ నగరాన్నిచ్చారు. దేవతల చేత మాలి అనేవాడు వధింపబడ్డ తరువాత మాల్యవంతుడు తమ్ముళ్లతో కలిసి ఇక్కడ రాజ్యం చేస్తున్నారు. దేవతలను బాధిస్తుండగా విని విష్ణువు మాలిని సంహరించాడు. ఆ తర్వాత ఈ నగరం కుబేరుడికి లభించింది. కానీ రావణుడు కుబేరుణ్ణి ఓడించి దాన్ని కొట్టేశాడు. రావణ వధ తర్వాత ఇక్కడ విభీషణుడి రాజ్యం కొనసాగి. లంక ఎక్కడ ఉన్నదనే విషయంలో కూడా పరిశోధకులు పరిపరి విధాలుగా చెబుతున్నారు. కొందరు ఇది మాల్దీవులు, జావా ద్వీపాలని, మరికొందరు మధ్య భారతంలో వింధ్య పర్వత ప్రాంతంలో ఉందని అంటారు. వేరొక మతం ప్రకారం లంక బొంబాయికి దగ్గరలో బోరీవలి వద్ద ఉండేదని, ప్రాచీన కాలపు సింహళమే లంక అని చాలామంది విశ్వాసం. వాల్మీకి రామాయణంలో ఈ భావానికి తగిన ప్రమాణాలు సామాన్యంగా శ్రీలంక సిలోన్లో రావణుడి లంక అనే చెప్పు కాదు, లంక సముద్రంలో మునిగిపోయిందని వేరొక. గుప్త మౌర్య వంశరాజులకు లంకతో సంబంధాలు ఉండేవి. అలాగే విజయనగర రాజైన 2వ దేవరాయలు లంకపై ఆధిపత్యాన్ని కూడా పొందారు. ఇవాళ శ్రీలంక ఒక స్వతంత్ర రాజ్యం. నికుంభిలాదేవి స్థానం కొలంబో నుండి 40 మైళ్ళ దూరంలో. అక్కడ ఎన్నో సీతాస్థానాలు. అశోకుడి కాలంలో ఈ దేశం తామ్రపర్ణి అనేటువంటి పేరుతో పిలిచేవారు. వింధ్యం ఇది మధ్య భారతంలో ఉన్న పర్వతం. ఈ పర్వతం వల్ల దక్షిణ ఉత్తర భారతాలు వేరుపడ్డాయి. ఇది గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వరకు వ్యాపించి వేరు కంటే ఎత్తుగా పెరగటించిన ఈ పర్వతం అగస్త్యుడికి వంగి నమస్కరించి అతడి కొరకు అలాగే వంగిపోయినది. మత్స్య పద్మ వాయు పురాణాలు చెప్తున్నాయి. ఇది మిక్కిలి ప్రాచీన పర్వతం. 7 కుల పర్వతాలలో వింధ్య కూడా ఒకటి. దీన్ని దక్షిణగిరి కూడా అంటారు. ఈ పర్వతం నుండి తపతి, నర్మద, శోణ అనే నదులు కొట్టి ప్రవహిస్తూ సముద్ర తలానికి 2500 అడుగుల ఎత్తు. దీని పొడవు 700 మైల్. వృక్షవంతం
కార్యాత్ర మొదలైన వింధ్య పర్వతాలలోని భాగాలు. దీనిలో ఆటవిక జాతుల వాళ్ళే ఉంటారు. పూర్వకాలంలో దశార్ణ, భోజ, కోసల మొదలైన జానపదాలు ఇక్కడ ఉన్నాయి. వైజయంత నగరం దండకారణ్యానికి ఒక రాజధాని. దీన్ని గౌతమాశ్రమ సమీపంలో నిమి చక్రవర్తి నిర్మించారు. 25 సిద్ధాశ్ర మొఘల్ సరాయ్ అని పాట్నాకి దగ్గరలో ఉన్నదో జంక్షన్. ఆ రైలు మార్గంలో బక్సర్ అనే ప్రదేశం. త్రేతాయుగంలో దీన్ని సిద్ధాశ్రమం అని పిలిచారు. పురాణ కాలంలో ఇది తపోవన్. ఆ మొఘల్ సరాయ్ స్టేషను పాట్నా దగ్గర నుంచి వెళ్తుంటే మా బావగారి జంతారా అనే ఊరు వస్తుంది. అక్కడ ఆయన చాలా కాలం ఓవర్సీర్గా, అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశారు. నేను వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ చూసి అందుకని ఇక్కడ తపస్సు చేసి విష్ణువు సిద్ధిపడి కనుక దీనికి సిద్ధాశ్రమం అని. విశ్వామిత్రుడి ఇక్కడ ఉండ. ఇది ఘోరా నదీ తీరంలో వామనుడకు ఇదే నివాసస్థానం. హిమవంతం భారతదేశపు ఉత్తరంగల హిమాలయ పురాణ ప్రసిద్ధి. వేర్వేరు గ్రంథాల్లో దీన్ని హిమవంతం, హిమాచలం, హిమాద్రి, హైమవతం మొదలైన పేర్లతో చెప్పారు. ఇది 10,000 యోజనాల ఎత్తు కలిగి ఇరావృతంగా దక్షిణానికి, తూర్పుకు, పడమరుగా వ్యాపించి ఉంది. మార్కండేయ పురాణం దీన్ని పశ్చిమ సముద్రాలనంటే నిలిచినట్లుగా వర్ణించి, కూర్మ పురాణంలో దీని పొడవు 180,000 యోజనాలు. ఋగ, ధర్వ యజుర్వేదాలు, ఐతరేయ బ్రాహ్మణాది గ్రంథాలు దీన్ని చెప్పాయి. తైత్తిరీయం, శతపథ బ్రాహ్మణం, పౌర్ణిని అష్టాధ్యాయి కూడా ఈ పర్వత ప్రస్తావన చేశాయి. శ్రీకృష్ణుడు గీతలో స్థావరాణం హిమాలయ అని తన విభూతిగా చెప్పాడు. కాళిదాసు రఘువంశంలో హిమాలయాన్ని అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని వర్ణన చేశారు. ఎందరో ఋషులు ఈ పర్వతంపై ఆశ్రమాలు నెలకొల్ప తపస్సు. గౌరీశంకరం, కాంచనగంగ, ధవళగిరి వంటి గగన తుంబి శిఖరాలు ఇందులో. గంగా, యమున, కాళి, మాఘల, అలాగే గండకి, కోసి, బ్రహ్మపుత్ర, జీలం వంటి నదులన్నిటికో హిమాలయ స్థావరం అంటే అక్కడి నుంచి ఉద్భవిస్తాయి. ఈ పర్వతంలో గల వనాలలో ఓషధులు లెక్కలి. కేదార్నాథ్, పశుపతినాథ్, బద్రీనాథ్ వంటి పవిత్ర తీర్థాలు దీనిలోనే ఉన్నాయి. హిందువుల, బౌద్ధులు కూడా దీనిలో ఎన్నో తీర్థాలను సేవిస్తారు. ధార్మికంగా, సాంస్కృతికంగా, సాహిత్యకంగా, కళాత్మకంగా, దేవభూమిగా ఈ పర్వతానికి గల మహత్యం అనన్య సాధారణం. పరిశిష్టం కొద్దిగా మిగిలిందంతా చెప్తాం. వాల్మీకి రామాయణంలో కొన్ని ఘటనలు, ప్రసంగాలను వర్ణించిన వరశాపాలు స్పష్టంగా వరము, శాపము తెలియక సందిగ్ధంగా ఉన్నాయి. వాటిని గురించి కలిగి కాకికిచ్చిన శిక్ష సుందరకాండ 30. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి అక్కడ ఉండి తిరిగి వచ్చేటప్పుడు సీత తనకేదైనా ఆనవాలింపంటే సీతాని రామదర్శనానికి నమ్మకం కలుగుతుంది. అప్పుడు సీత అతడితో తన వెనకటి జీవితంలో ఒక ఘటన వినిపించి అది చెబితే రాముడు నమ్ముతాడని చెప్పి రామలక్ష్మణుడు సీతా చిత్రకూటంలో ఈశాన్య భాగంలో ఉన్న వాళ్ళక్కడ మందాకిని తీరంలో గల తాపసాశ్రమంలో నివసిస్తున్నారు. ఒకసారి మాంసాపేక్ష గల కాకి ఒక సీతను ముక్కుతో పొడవసాగి రాయి విసిరి తోలేసిన అది తన ప్రయత్నాన్ని మానక మాటిమాటికి సీతను పొడిచి ఎగిరిపోతుంది. కాకి మాంసాహారిక సీతను పొడిచి మాంసం తినని కానీ పోయినట్టు లేదు. అలా సీత ఎంతగానో పొడిచి బాధి సీత అలసిపోయి విసిగిపోయి రాముడి ఒడిలో నిద్రపోయింది, వాలిపోయి.
అలా ఆమె కొంతసేపు నిద్రించి లేచిన తరువాత రాముడు ఆమె గుడిలో తలపెట్టి నిద్రింపబడి సతత్తర పునరేవాధ వాయసః సముపాగయత్మత్ తతః సుప్త ప్రబుద్ధాం మాం రాఘవాం కాత్సముత్థితాం వాయసః సహసాగమ్య విదదారస్థనాంతే. అప్పుడు ఆ కాకి మళ్ళా వచ్చి మేల్కొని ఉన్న సీతను పొడవటానికి వచ్చి ఈసారి ఆమె స్థనాంతరాన్ని గాయపరిచి పునః రథోత్పత్య విదదార సమాం భృశం. ఇది మళ్ళా వచ్చి సీతను ఎక్కువగా గాయపరిచి ఆమె శరీరం నుండి కారిన రక్తం తనపై పడటం చేత రాముడికి మెలకు వచ్చి అతడు సీత వక్షంపై ఉన్న గాయాన్ని చూసి మహోగ్రుడై తీరతే నాగనాసో నిక్షతం వై స్థనాంతరం క్రీడతి సరోషేన పంచభక్తేన భోగి. సుందరి, ఎవడిట్టు నిన్ను గాయపరిచాడు, ఎవడిట్టు రోషావిష్టుడై పంచముఖ సర్పంతో క్రీడించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాని అతడు ఆ కాకిని చూసి దాని గోళ్ళు రక్తసిక్తాలై ఉండటం గమనించాడు. పుత్రః కిలసచక్రస్య వయసః పతతాంబర. ఆ పక్షి దేవేంద్రుడి పుత్రుడు. రాముడు దాన్ని కఠినంగా శిక్షింపాలని తన దర్భాసనం ఒక దర్భ బుక్క బయటికి లాగి దాన్ని బ్రహ్మాస్త్రం చేత మంత్రించి కాకి మీద వదిల. అది ప్రజ్వలిస్తూ కాకిని వెంటాడు. ఆ కాకి వివిధ రీతుల ఎగురుతూ ప్రాణరక్షణ కోసం 3 లోకాలు తిరిగి మళ్ళా రాముడి దగ్గరకే వచ్చి శరణు కోరి సాముడు శరణాగత వత్సలుడు కాకిపై దయ చూపి మోఘమస్త్రం చ నశక్యం తు బ్రాహ్మ్యం కర్తుం తదుచ్యమే. ఈ బ్రహ్మాస్త్రం అమోఘం, దీన్ని ఈ శరీరం ఏమిస్తావో చెప్పం. అప్పుడు ఆ కాకి తన కుడి కన్నుని తీసుకోమని దాని కాను నశింపజేశాడు. మళ్ళా కాకి ఏకాకి, అప్పటి నుంచి కాకి ఏకాకి కన్నయ్య అంటే. ఈ ప్రసంగం శాపములాగా కనిపిస్తుంది, కానీ అది వరం కూడా. రాముడు శిక్షింపదలచాడు కానీ దాని శాపం ఇవ్వల. ఉమా రంభ వరుణ కన్యల శాప యుద్ధకాండ. రాముడి బాణం ఓడి భయపడి వచ్చిన రావణుడికి అభిమాన భంగమై రాక్షసులతో మనోవ్యధ తెలియచేస్తూ నేను చేసిన తపస్సంతా వ్యర్థమైందిరా, మహేంద్ర తుల్య పరాక్రమవంతుడైన నన్ను ఒక మానవ మాత్రుడు ఓడించేశాడు అని చెప్పి బ్రహ్మను వరం అడిగేటప్పుడు మానవులను మన్నేం పీకుతారంటారే, మన్నేం చేస్తారని అనుకొని వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని గురించి మాత్రమే వరం కోరి. అంతేకాక నీకు మానవుల చేత ముప్పు కలుగు, ఈ మాట మరవకొని బ్రహ్మ చెప్పిన విషయం కూడా వాడికి అప్పుడప్పుడు స్మరణకు. అనరణ్యుడు వేదవతి ఇచ్చి శాపాలు కూడా మరించి ఇలా అన్నాడు. ఉమానందీశ్వరచ్చ రంభా వరుణ కన్యక్ యథోక్తస్తాస్మయా ప్రాప్తం న మిథ్యా ఋషి భాష. ఉమాదేవి, నందీశ్వరుడు, రంభ, వరుణ కన్య ఏమేమి శాపాలు పెట్టారు దాని ఫలితం ఇవాళ నేను అనుభవిస్తాను. నిజమే, ఋషుల మాటకు అసత్యం అనేది ఎప్పుడు. నందీశ్వరుడు ఇచ్చిన శాపాన్ని గురించి వెనక చెప్పు. ఇక్కడ నందీశ్వరుడితో పాటు ఉమారంభ వరుణ కన్యల ప్రస్తావన, కానీ వాల్మీకి రామాయణలో దీని గురించి అధికంగా లేదు. వాళ్ళు రామునికి శాపం ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఏమని శపించారు అనే విషయాలు మనకు తెలుసు. అంచేత వీటిని గురించి చర్చ లేదు. రంభ విషయంలో ఆమెను రావణుడు బలాత్కరించిన నలకూబరుడు రావణుని శపించినట్టు మనం చెప్పుకున్నాం. రావణుడు రంభ ప్రత్యేకించి శాపమేది ఇవ్వదు. ఉమా వరుణ కన్యలిచ్చిన శాపాలను ఎక్కడా వర్ణన కూడా లేదు. పాయస ప్రాప్ బాలకాండలు 16. దశరథుడు పుత్ర ప్రాప్తికై ఉత్తరకామేష్టి జరుపుతాడు.
అప్పుడు ఆ యజ్ఞకుండం నుండి విశాలమాయుడైన పురుషుడొక్కడు బయటికి వచ్చి అతడు అగ్ని జ్వాలలతో సమానమైన తేజస్సుతో ఉంది. అతని చేతిలో వెండి మూతలో ఉన్న సువర్ణ కలశము, ఆ కలశం దివ్య పాయసంతో నిండి ఉన్నది. అతడు దశరథుని చూసి, నేను ప్రజాపతి ఆజ్ఞ చేత ఇక్కడికి వచ్చా, నా వాడు అతనికి స్వాగతం ఇచ్చారు. అతడు రాజుతో ఇలా అన్నాడు, ఎవరు? దశరథమాలు, ఇదంతు ధ్రువశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధన్ భార్యాణం అనురూపాణాం అస్నీతేది ప్రయచ్చ వై తాసు త్వం రక్షతే పుత్రాన్ యదర్థం యజసే రాజశ్రేష్ఠ, ఇది దేవ నిర్మితమైన పాయసం, ఎవరో వండింది కాదు కనుక సంతానప్రదమే. దీన్ని నువ్వు తీసు, దీని చేత ఆరోగ్యం ఐశ్వర్యం వర్ధిల్లు. రాజా, ఈ పాయసాన్ని యోగ్యులైన నీ భార్యలకిచ్చి వాళ్ళని తినేటట్టుగా చెయ్యి. దీనివల్ల నువ్వు సంతానం ఆశించిన యజ్ఞం దేనికోసం చేస్తున్నావు, ఆ పుత్ర సంతానం నీకు తప్పక కలు. పాయసం యజ్ఞ ఫలం, ఉత్తర ప్రాప్తి పాయస పరిణామం. ఇది వరంలాగా, కానీ వరం కాదు. పాయస ప్రాప్తి ప్రసాదం, అనుగ్రహం. దీనివల్ల పుత్ర ప్రాప్తి దొరుకుతుంది. రామాయణంలో సంతాన ప్రాప్తికై ఇచ్చిన వరాల 10 వరకు వర్ణించబడి, కానీ వాటిలో ఎక్కడ పాయసం వంటి మాధ్యమం మీడియం చెప్పినట్టు లేదంటున్నారు. దీనికి మూలం చెప్పాం కదా, శ్రీపాద రఘునాథ భిడే గారు మరాఠీ భాషలో రాసిన గ్రంథం. త్రిశంకుడి స్వర్గయాత్ బాలకాండలో 60. త్రిశంకు మహారాజును ఒకసారి దేహంతో సహా స్వర్గానికి వెళ్ళాలనుకుని యజ్ఞం ఏదేని చెయ్యాలని సంకల్పి, అప్పుడతడు పురోహితుడైన వశిష్ఠుడి పిలిచి కోరిక చెప్తే అది అసంభవమని చెప్పగా వశిష్ఠుడి పుత్రుల దగ్గరికి వెళ్ళి వాడు త్రిశంకుడిని నిందించటమే కాక చండాలు అవుతావు, చండాలుడుగా పుడతావలసింది. చండాలుడిగా మారిన త్రిశంకుడు విశ్వామిత్రుడిని పట్టుకున్నాడు. భయపడ, నేను నీకు శరణమిస్తానని చెప్పి విశ్వామిత్రుడు ఆస్వాదించి గురుపుత్రుల శాపంచే ప్రాప్తించిన చండాల శరీరంతోనే అతని స్వర్గానికి పంపై ప్రయత్నం చేశాడు ప్రతిజ్ఞ. తన మాట ప్రకారం అతడు త్రిశంకుడి స్వర్గానికి కానీ దేవసహితుడైన ఇంద్రుడు అతనితో నీకు స్వర్గంలో ప్లేసు లేదు, గురుశాపం వల్ల నువ్వు పతితుడవై కనుక నువ్వు తిరిగి భూమి మీద చేరమని వెనక్కి తిప్పిపో. అప్పుడు కింద పడుతున్నటువంటి వీని విశ్వామిత్రుడు రక్షించాడు. వశ్యమే తపసో వీర్యం స్వార్జితరేత ఏష త్వాం స్వశరీరేణ నయామి స్వర్గమోజ దుష్ప్రాసం స్వశరీరేణ స్వర్గం గచ్చనరేత వార్జితం కించిదవ్యక్తే మయాహి తపసః పరం. రాజా, ఇప్పుడు నువ్వు నేను చేసిన తపస్సు ఆర్జించిన నా బలమేమిటో చూడు. నా శక్తి అంతా నీకు స్వశక్తితో తపశక్తితో నిన్ను మళ్ళీ పంపిస్తా. నువ్వు ఈ శరీరంతోనే దుర్లభమని అందరూ అంటున్నటువంటి స్వర్గానికి వెళ్తావు. నేను తపస్సు చేసి గడించిన పొందిన ఫలం ఏమాత్రం ఉన్నా నువ్వు సశరీరంగా స్వర్గాన్ని అధిరోహిస్తావు. విశ్వామిత్రుడి ప్రతిజ్ఞ సద్భావ సూచకంగా మాత్రం అతని మొదటి ప్రయత్నం ఫలించల. వాల్మీకి కూడా ఈ సందర్భంలో వరదానమని చెప్పరు. వరానికి కానీ శాపానికి కానీ దాని ఫలితం నిశ్చితంగా అవి నిష్ఫలాలు కావు. విశ్వామిత్రుడి ప్రయాస ఫలిస్తే అది వరదానం అనిపించదు. స్వనసేపుడికి దీర్ఘాయు బాలకాండలు 62. స్వనసేపుడు రుచికమని మధ్యమపు. విశ్వామిత్రుడి మేనరు అంబరీషుడు తన యజ్ఞానికి బలి పశువుగా ఇతన్ని కొన్నాడు. పుష్కర తీర్థంలో స్వనసేపుడు
తపస్వి అయిన తన మామ విశ్వామిత్రుని చూడటానికి వెళ్ళి అతడితో దైన్యంగా ఇలా, మహాత్మా, నాకు తల్లి తండ్రి అన్నదమ్ములు లేవు కనుక అనాథను రక్షింపడానికి నాథుడవు నువ్వే. నన్ను పుత్ర సమానుడిగా గ్రహించి రక్షి. నా యందు కరుణకు ఈ రాజును కృతార్థుణ్ణి చెయ్యను. నేను దీర్ఘాయువు పొంది తపస్సు చేసి స్వర్గానికి వెళ్. స్వనసేపుని పలుకులు విన్న విశ్వామిత్రుడు అన్ని విధాలా ధైర్యం చెప్పి తన పుత్రుడిని, నీవు ఈతడి రాజ్య యజ్ఞానికి పశువువై అగ్నిదేవుని సంతృప్తి పరచమని చెప్పి వాళ్ళెవ్వడు ఒప్పుకోవాలి. అందుపై అతడు వాళ్ళని శపించి తిరిగి స్వపశ్రేమితో, కుమార, యజ్ఞంలో నన్ను ఉషాది పవిత్ర పాశాలతో బంధించి ఎర్రటి పూలు ధరింపచేసి ఎర్ర చందనం పూసి విష్ణుదేవతాక రూపం దగ్గరికి తెచ్చిన నీవు అగ్నిని, ఇంద్ర విష్ణువులను స్తుతించి నేనిస్తున్న ఈ 2 దివ్య గాథలు జపం చేయి. దానివల్ల నీ మనోభిలాష పూర్తవుదని చెప్పి అతనికి ఆ గాథనిచ్చారు. అతడు ఏకాగ్ర చిత్తంతో ఆ గాథలుకై యజ్ఞంలో ఇంద్ర ఉపేంద్రులను స్తుతించాడు. తత ప్రీత సహస్రాక్షో రహస్యస్తుతితోషిత దీర్ఘమాయుస్తథా ప్రాదాత్ క్షుణప్సేపాహాయ వాసవ. ఆ రహస్య స్తోత్రానికి సంతృష్టి చెంది ఇంద్రుడు స్వరసేపుడికి దీర్ఘాయువు ఇచ్చి, స్వరసేపుడికి లభించిన దీర్ఘాయువు గాథా ప్రభావంతో కలిగి అతను ఇంద్రుడి దీర్ఘాయువుని కోర్ల. విశ్వామిత్రుడలా కోరాడు. అందువల్ల అతడికి ఇంద్రుడి వల్ల లభించిన దీర్ఘాయు వరదానం కాదు, ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నిశ్చయంగా వరదానంతో సమానంగా. కానీ వాల్మీకి ఈ విషయాన్ని, ఈ శబ్దాన్ని ప్రయోగించి రావణుడికి మంత్ర ప్రాప్తి. ఉత్తరకాండ ప్రక్షిప్త సర్గ 4వ సర్గలో 5వ. రావణుడు విశ్వ విజయ యాత్ర చేస్తూ చంద్రలోకానికి వెళ్ళి, కానీ అతనికి చంద్ర కిరణాల శైత్యం అసహ్యమనిపింది. అప్పుడు ధనువెత్తి చంద్రుణ్ణి బాధించడానికి బ్రహ్మకు నచ్చగా అతడు రావణుడితో ఇలా అన్నాడు, నువ్వు చంద్రుణ్ణి సంపత్, అతడు జగత్తుకు మేలు చేకూర్చేవా. నేను నీకొక మంత్రం ఇస్తా. ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎవడు దీన్ని జపిస్తాడు వాడు మృత్యువు పొంద. రావణుడు ఆ మంత్రాన్ని గ్రహించి బ్రహ్మతో ఇలా, నా మీద ప్రసన్నులై మంత్రం ధరిస్తే అలాగే ఇవ్వ. దానివల్ల నేను దేవ అసుర దానవ పక్షుల వెరవకుండా విహరిస్తా. ఈ మీ కృపా ప్రసాదం చేత నేను వీళ్ళందరికీ అజేయుణ్ణవుతా. సందేహమే. బ్రహ్మ వద్ద ఆ మంత్రాల జప విధాన వివరాలు తెలుసుకొని రావణుడు ఆ మంత్రాలు తీసుకో. దత్వాతు రావణ స్వైవం వరంస కమలోద్భవ పునరివాగమాక్షిప్రం బ్రహ్మలోకం పిత. ఈ సందర్భంగా వాల్మీకి వరశబ్దాన్ని ఉపయోగించారు. అనువాదాలను ఈ విధంగా రావణుడికి వరమిచ్చిన తరువాత పితామహుడైన బ్రహ్మలోకానికి అని స్పష్టంగా వ్రాయబట్టి, అయినా దీనిలో వరదానంలో పేరు మంత్రసిద్ధి, దానికి యథోచిత జపం, ఆపాదిగా పాలనంపై ఆధారపడి ప్రతిబంధకాలు ఏర్పడి ఫలప్రాప్తి కలిగించు. దానిలో నియమ పాలన ప్రసక్తి కనుక ఫలం గ్రహీతకు అవశ్యం లభిస్తుంది. జపం మంత్రసిద్ధికి సాధ్యం కాదు. దీన్ని నియమాంచిత వరమని కూడా చెప్పరు. హనుమంతుడి ఇచ్ఛాపూర్తి ఉత్తరకాండలో 40. రాజ్యాభిషేక తరువాత శ్రీరాముడు అతిథులందరినీ పంపించేసి సత్కరించి పంపారు. వానరులను సన్మానింపతలచి హనుమంతుడు రాముడితో, మహారాజా, నీ పట్ల నా స్నేహం నిత్యమై ఉండుగా, నీ యందు నాకు నిశ్చల భక్తి కలుగుగా, నీ యందు కాక వేరొకరి పట్ల
నా కాంతరితమైన అనురాగం కలగకుండా ఉండుగా. ఈ భూమి మీద ఆ రామ కథ ఉన్నంత వరకు నే ఇదే శరీరంతో జీవించి ఉండుగా. నీ ఈ దివ్య చరిత్ర నాకు అప్సరసలు పాడి వినిపిస్తారుగా. ఈ చరిత్రాన్ని విని నేను నీ దర్శన అభిలాషను తీర్చుకొందునుగా. హనుమంతుడి మాటలు విని రాముడి సింహాసనం నుండి అమాంతం లేచి వచ్చి ఆ మనసు ఆనందపూర్వకం కౌగలించుకొని ఇలా ఏవమేతత్ కవి శ్రేష్ఠ భవితానత్ర సంశయ చరిష్యతి తథా యావదేశాలోకే చ మామిక తావత్ తే భవితా చేత్ శరీరే అస్య సత్తథ లోకా హి యావస్థాస్యంతి తాపస్థాస్యంతి మే కథ. కవిశ్రేష్ఠ హనుమా, అలాగే గగుగా అనుమానం లేదు. ప్రపంచంలో నా కథ ప్రచారంలో ఉన్నంతవరకు నీ కీర్తి నిలబడి ఉండి, నీ శరీరంలో ఉన్నంతవరకు ప్రాణం ఉండి, ఈ లోకం ఉన్నంతవరకు నా కథ కూడా స్థిరంగా నిలిచి ఉండి. ఇలా చెప్పి రాముడు చంద్రోజ్వలమై తన వైడూర్యమణి మధ్యం వందుగా కంఠహారం ఒకటి అతి హనుమంతుడి మెడలో వేశారు. హనుమంతుడి కోరిక రాముడికి అంగీకరి, కానీ అది ఆశీర్వాదాత్మక వరమని చెప్పబడు. వాల్మీకి కూడా దీన్ని వరమని ఎక్కడా చెప్పాల. అనుగ్రహం అని వరం కాదు. శ్రీరాముడు విభీషణుడికి ఇచ్చిన ఆజ్ఞ ఉత్తరకాండ 108వ సరి. మహాప్రస్థానానికి నిశ్చయి రాముడు చివరి వ్యవస్థ చెరుపుతూ తన హితైషులందరినీ పిలిచారు. ఆ సమయంలో రాముడు విభీషణుడితో ఇలా అన్నాడు: యావత్ ప్రజాధరిష్యతి తావత్ త్వం వై విభీషణ రాక్షసేంద్ర మహావీర్య లంకాస్థః త్వం ధరిష్యతి యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేది యావచ్చ మత్కథాలోకే తావద్ రాజ్యం తవాస్య. మహావీరుడైన రాక్షసేంద్ర విభీషణ సార్వభౌమ, లోకంలో ప్రజలున్నంతవరకు నువ్వు లంకలో జీవిస్తూ ఎంతవరకు సూర్య చంద్రులు ఉంటారు, ఈ భూమి ఎంతకాలం నిలచి ఉంటుంది, ప్రపంచంలో మా కథ ఎంతకాలం ఉంటుందో అంతవరకు భూతలంలో నీ లంకారాజ్యం నిలిచే ఉంటుంది. వాల్మీకి రాముడి ఈ వచనాల వరమని చెప్పక ఆజ్ఞాని వర్ణించ. రాముడు ఇంకా ఇలా అన్నారు: శాసితశ్చ సఖిత్వేన కార్యంతే మమ శాసనం అన్నారు. నేను మిత్రభావంతో నీకు మాటలు చెప్పు, నువ్వు నా ఆజ్ఞ పాటించాలి. హనుమంతుని ఇచ్ఛాపూర్తిలో లాగా ఇక్కడ కూడా రాముడు తన ప్రేమ అతిశయ సద్భావాలు మాత్రమే ప్రకటించి, ఇది అతని సదాశయం, ఆశీర్వాదము, కానీ వరం కాదంట నిశ్చయం. దీనితో 29వ భాగంతో మరాఠీలో శ్రీపాద రఘునాథ భిడే గారు రాసినటువంటి ఈ గ్రంథానికి తెలుగులో డాక్టర్ ముట్నూరి సంఘమేశం గారు చక్కని తెలుగు చేసి ఎన్నో విషయాలు మనం తెలిసినవి మళ్ళీ మళ్ళీ చెబుతూ అద్భుత రచన చేశారు. వారందరికీ ధన్యవాదాలతో ఈ వాల్మీకి రామాయణంలో శాపాలు వర అనేటువంటి ఈ పుస్తకం ఈ శీర్షిక ఈ 29వ భాగంతో పరిసమాప్తి. రేపటి నుంచి మరొక దాన్ని తీసుకుందాం. స్వస్తి.